హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. మరి పొద్దున్నే లేచి లోపల అయితే పని అయితే క్లీన్ అయిపోయిందనమాట. సార్కి అయితే టిఫిన్ పెట్టాను. పిల్లలు అయితే లేదు, వాళ్ళు పొద్దున్నే 5ంటికో ఏమో కనుక్కున్నారు. మరి వాళ్ళైతే లేదనమాట. లోపలైతే పని అంతా క్లీన్ చేసేసాను. వంట అయితే చేయాలి నేను. అదే రాత్రి కూరగాయలు తెచ్చారండి, అవన్నీ అయితే సర్దాము. మరి ఇప్పుడు కూడా కూరగాయలకి అయితే పోతున్నారో మరి ఏం కూరగాయలు తెచ్చారేమో తెలియదు. ఫుల్ అయిపోయినాయి 2 ఫ్రిడ్జులు, కూరగాయలు కాయలు అన్నీ మొత్తము. మరి ఏం చేస్తారో ఏమో తెలియదు. ఇప్పుడు చూసారా ఇవన్నీ డెటాయిలు, కోలిక్స్, సామాన్లు కడిగే సబ్బులు, సరుకులు ఇవన్నీ అండి. ఇవన్నీ మొత్తం అవన్నీ అయ్యాను. పైన అంత స్టాండ్ అంత మొత్తము. మరి ఇక్కడ ఉన్న షాంపూలు అంట, పేస్ట్లు అంట, సబ్బులు అంట, మరి చాలా స్టోర్ చేసి పెట్టేసి ఉంటారనమాట. చాలా స్టోర్ చేసి పెట్టింటారు. ఇవన్నీ అయ్యానండి. ఇక్కడైతే ఫుల్ ఉంటాయన్నమాట. స్టాండ్ అంతా మొత్తం 2 స్టెప్పులు, సబ్బులు, షాంపూలు, పేస్ట్లు, మరి కోలిక్స్ అంట, డెటాయిల్ అంట, సామాన్లు కడుక్కుంటే సబ్బులు మొత్తం అన్నీ ఇక్కడైతే స్టాక్ ఉంటాయి అన్నమాట. బొద్దింకలు కొట్టే మందకం ఉందండి, అయిపోయిన స్టాక్ ఉంటాయి. అది చాలా అంటే చాలా తెచ్చి పెట్టేసినారు. అన్నీ ఫుల్ అయిపోయినాయి. మరి ఇప్పుడైతే నేనైతే ఏదో ఒకటి కొంచెం తినేయాలి. మరి టిఫిన్ వంట అయితే చేయాలి. మరి మీకైతే మన వీడియో నచ్చినట్టుంటే ఫస్ట్లో ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, సరేనా? లైక్ మాత్రం చేయటం లేదు. ఒక లైక్ మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. నాలాంటి చిన్న ఛానల్ కూడా మీ సపోర్ట్ కావాలండి. మరి మీ సపోర్ట్ వల్ల మరి మా ఛానల్ అయితే, నా వీడియోలు అయితే ఇంకొందరికి చూసేదానికి అవకాశం ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఇదైతే స్టోర్ రూమ్ అనమాట. ఇవన్నీ ఇక్కడ స్టోర్ రూమ్ ఏనండి. మొత్తం ఇదంతా స్టోర్ రూమే. చాలా పెద్ద ఇల్లు ఇది, చాలా అంటే చాలా పెద్ద ఇల్లు. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో అయితే పూర్తిగా చూడండి. ఒక లైక్ మాత్రం కొట్టండి. మన ఛానల్కి మాత్రం సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ వల్ల నా వీడియోలు అయితే ఇంకొందరికి చూసేదానికి అవకాశం ఉంటుంది. అంటే బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. చూడండి, సరుకులు అయితే వచ్చాయండి ఇంట్లోకి. కూరగాయలు మరి అన్నీ తీసుకొచ్చారు రాత్రి అయితే. మరి ఇప్పుడు పోయినారు. మరి ఏం చేస్తారో ఏమో నాకైతే తెలియదు. చూడండి, ఇక్కడైతే జ్యూసులు ఉన్నాయి. పిల్లలకైతే చాలా అంటే చాలా జ్యూసులు అయితే తెస్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ అయ్యానండి. అయితే మొత్తం అన్ని జ్యూసులేనమాట. చూడండి, ఇవన్నీ జ్యూసులే. ఇది వచ్చి ఎంత ఛాయ్ అన్నాడు పిల్లోడు. మరి లెమన్ ఛాయ్ అన్నాడు, నిమ్మకాయ ఛాయ్ అన్నాడు, టీ అంట ఇది. నేనైతే ఇది ఏదో పెప్సీనో ఏదో అనుకున్నాను. మరి కలర్ అయితే లోపల చేంజ్గా ఉంది. మరి ఏది ఇది అని అడిగాను పిల్లలకి. అడిగితే ఇది టీ అన్నారనమాట, ఛాయ్ అన్నారు, లెమన్ ఛాయ్ అన్నారు. చూడండి, కాయలు అయితే కర్తూన్లు అయితే తెచ్చి పెడతారండి. చూడండి, బాక్సులు అయితే తెచ్చి పెడతారనమాట. ఇదొక బాక్స్ కనపడుతున్నాయా? చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. చూడండి ఎన్ని కాయలేనమాట, ఎన్ని కాయలేను. ఇవి వచ్చి బెండకాయలు అండి. ఇది వచ్చి కీస్ అన్నమాట. ఇవి వచ్చి క్యారెట్. చూడండి, ఇవన్నీ మొత్తం కూరగాయలేనండి. ఇవే కాకుండా మరి 1 రూమ్లో ఫ్రిడ్జ్ నిండాక ఇవే ఉన్నాయన్నమాట. ఫుల్ అయిపోయినాయి. మరి ఇప్పుడు మళ్ళీ జమియాకైతే పోయినారు. మరి ఏం చేస్తున్నారో ఏమో నాకైతే తెలియదు. చూడండి ఎన్ని కూరగాయలు అయితే తెచ్చి వేస్తారో. చూడండి ఎన్ని టమాటాలే. మరి వచ్చి ఆపిల్ పండ్లు అండి. మరి నాకైతే ఇక్కడ పైన పెట్టేదానికి స్థలం లేదు కాబట్టి మరి నేనైతే ఈ టమాటాలలోనే ఒక పక్క సైడ్ అయితే వేసాను అనమాట. టమాటాలు, ఆపిల్ పండ్లు. చూడండి, మామిడికాయలు అయితే ఒక కత్తుని తెచ్చారండి. మామిడికాయలు అయితే అయిపోయినాయి మొత్తము. ఒక్క రోజుకే లేపు పడేసినారనమాట మా పెద్దోడు. నేనైతే ఒక్క తిన్నానండి. మరి పిల్లలు పెద్దోడు అయితే మొత్తం లేపు పడేసేసాడు.
మరి కూరగాయలు అయితే ఇలా తెచ్చి వేస్తారనమాట. తినే కాయలు కానీ ఏమన్నా కానీ మొత్తం ఇలా అయితే ఉంటాయి. ఇంట్లో అన్నిటికీ అన్నీ ఎక్కువేనండి, అన్నీ ఫుల్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి ఇక్కడ కనిపించండి జ్యూస్, ఇది వచ్చి తామర, ఇది వచ్చి వాటర్ అండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మరి నేనైతే ఈరోజు అయితే వంట అయితే మాకైతే చేశాను అనమాట. బెండకాయ ఏంపుడు అనమాట. మరి వీటిలోకి వచ్చి పప్పులు కొబ్బరి పొడి అయితే వేసానండి. కొద్దిగానే ఏంపాను బెండకాయలు, మరి దండగా అయితే చేయలేదండి. చూడండి కొద్దిగా అయితే బెండకాయ తాలింపు అయితే చేశాను అనమాట. మరి అలాగనే పప్పు అయితే చేశానండి. నాకు పప్పు బెండకాయలు ఏంపుడు మాకైతే వైట్ రైస్ ఉడుకుతుంది. మరి పోయేటోళ్ళకి వచ్చి బెండకాయలు చికెన్ అన్నమాట. బెండకాయలు చికెన్ కూర ఇదిగా ఉడుకుతుంది. చూడండి ఎలా ఉందో. అది ఈరోజు వంట అయితే ఇదైతే చేశానండి నేను. మరి పోయేటోళ్ళకి పసువన్నము బెండకాయ చికెన్ వచ్చి కూర అనమాట. మాకు వచ్చి ఏంపుడు బెండకాయ ఏంపుడు, మరి టమాటా వంకాయ పప్పు అనమాట. ఇది వంకాయ వేసానండి. వంకాయ అయితే చాలా బాగుంటుంది పప్పులో, మరి వంకాయ వేసాను. ఈరోజు వంట వచ్చి మాకైతే ఇదేనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? మరి మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేసుకోండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.